ఎన్బి న్యూస్. నేను జ్యోతి. ఆపద ఎక్కడుంటే అక్కడ నేనుంటా, అభివృద్ధి చేయడమే నా ధ్యేయం అంటూ యువతకు స్ఫూర్తినిస్తున్న 50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన గురించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరత్ గారు నమస్కారం. శరత్ గారు చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. ఖమ్మంలో రాపర్తి ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. రాపర్తి రంగారావు గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ రాపర్తి రంగారావు గారి అన్నయ్య కొడుకుగా గతం నుండి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ చేసుకుంటూ ఆ కుటుంబంలో ఉండి రంగారావు గారి తర్వాత రాజకీయాల్లోకి నేను రావడం జరిగింది. మా ఫాదర్ ఆర్టీసీలో మెకానిక్గా చేసేవాళ్ళు. తర్వాత మా మదర్ హౌస్ వైఫ్, నేను బ్రదర్. మా మిస్సెస్ వచ్చేసి యూజిత, షీజ్ ఫ్రమ్ హైదరాబాద్. ఆమె జేఎన్టీయూ కాలేజ్లో ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. నాకు ఇద్దరు బాబులు, ట్విన్స్. ఇద్దరు బాబులు ఇప్పుడు ప్రజెంట్ 10th చదువుతున్నారు. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మీకు నచ్చిన మాస్టర్ ఎవరు? నా విద్యాభ్యాసం అంతా ఖమ్మంలోనే జరిగిందండి. నేను 4th చదువుతున్నప్పుడు ఖమ్మంలో ఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడు మా చిన్న బాబాయ్ గారు రాపర్తి శ్రీనివాసరావు గారు నన్ను తీసుకెళ్ళి ఆర్ఆర్ స్కూల్లో 4th జాయిన్ చేశాడు. 10th దాకా అక్కడే కంటిన్యూ చేశాను. తర్వాత ఇంటర్ వచ్చేసి మామిలిగూడెం ఎక్సలెంట్ కాలేజ్లో, డిగ్రీ వచ్చేసి కవిత మెమోరియల్ కాలేజ్లో చదివాను. ఎంబీఏ వచ్చేసి మానేరు కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్లో చేశాను. ఖమ్మం జిల్లాకు ఫస్ట్ వచ్చాను. తర్వాత క్యాంపస్లో జాబ్ వచ్చింది, ఐసిఐసి ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లో మేనేజర్గా. ఒక 2 సంవత్సరాలు ఆ రోజుల్లోనే 60,000 to 70,000 శాలరీ ఉండేది. 2 years జాబ్ కూడా చేశాను. తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలి అనేసి, అప్పటికే నేను విద్యార్థి దశ నుండే ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్లో తిరగటం వల్ల మనం ఒకళ్ళ కింద చేయటం ఎందుకులే, మనమే ఒక నలుగురికి ఉపాధి ఇద్దామనే ఉద్దేశంతో వ్యాపారంలోకి వచ్చాను. వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చాను. మీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు జరిగింది? మీ రాజకీయ గురువు ఎవరు? మా రాజకీయ అరంగేట్రం అంటే మా తాత రాపర్తి సత్యనారాయణ గారి కాడ నుండి, తర్వాత రాపర్తి రంగారావు గారి కాడ నుండి. ఇది పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఫస్ట్ నుండి పాలిటిక్స్లోనే ఉంటూ ఉన్నాము. తర్వాత మా రాజకీయ గురువు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు. అంటే మా రాపర్తి రంగారావు గారు మాకు బ్యాక్ బోన్. కానీ నాకు ఫస్ట్ పదవి ఇచ్చింది, ఎన్ఎస్ఐ టౌన్ ప్రెసిడెంట్గా నాకు పదవి ఇచ్చింది పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు. దాని తర్వాత యూత్ కాంగ్రెస్లో టౌన్ సెక్రటరీగా చేశాను. రాహుల్ గాంధీ ఎలక్షన్స్ పెడితే దాంట్లో టౌన్ సెక్రటరీ గెలిచి టౌన్ సెక్రటరీగా సత్తుపల్లి ఇన్ఛార్జిగా చేశాను. తర్వాత విజయశాంతి గారు ప్రచార కమిటీ చైర్మన్గా తెలంగాణ రాష్ట్రానికి పెట్టినప్పుడు దాంట్లో ఖమ్మం జిల్లా నుండి 2 తీసుకున్నారు, ముక్కా శేఖర్ గౌడ్ మరియు నన్ను. దాంట్లో కూడా పని చేశాను. అలా ఈ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుండి అలా చేసుకుంటూ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడుగా కొనసాగుతూ పాలిటిక్స్లో ఉంటూ వచ్చాను మేడం. మీరు ముందుగా కాంగ్రెస్లోనే ఉన్నారు, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడానికి గల కారణాలు? ఫస్ట్ నుండి మా ఫ్యామిలీయే కాంగ్రెస్ ఫ్యామిలీ, అది అందరికీ తెలుసు. ఖమ్మంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రాపర్తి కుటుంబం అంటే కాంగ్రెస్ కుటుంబం అని. కానీ మాకున్న గురువు గారు అన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అన్ఎక్స్పెక్టెడ్గా బీజేపీలోకి వెళ్ళిపోవడం వల్ల మాకంటూ ఒక గాడ్ ఫాదర్ లేకుండా అయిపోయారు. అప్పుడు 2014లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ నుండి పువ్వాడ అజయ్ గారికి సీట్ ఇవ్వటం, రాపర్తి రంగారావు గారి ఆధ్వర్యంలో ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అట్లా మేము అజయ్ గారితో కూడా నేను అప్పుడు రమణగుట్ట ఇదంతా 35వ డివిజన్ ఏరియాకి వచ్చేది. దాంట్లో నేను అధ్యక్షుడిగా ఉండి అజయ్ గారి గెలుపు కోసం కృషి చేయటం వల్ల అజయ్ గారికి మాకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు బీజేపీకి పోవడంతో అప్పుడు అజయ్ గారు కాంగ్రెస్లో గెలిచి మాకున్న సంబంధాలతో అజయ్ గారు కొద్దిగా బలవంతం పెట్టి, మీరు బయటి పరిస్థితుల్లో మీ ఫ్యామిలీ నుండి ఒకళ్ళు రాజకీయాల్లో ఉండాలి, నువ్వు టీఆర్ఎస్లోకి రావాలి అని చెప్పారు. ఇక అప్పుడున్న సిచ్యువేషన్స్లో మేము మారక తప్పలేదు. అందుకని అప్పుడున్న టీఆర్ఎస్లోకి వెళ్ళవలసి వచ్చింది. మీరు కాంగ్రెస్ను కాంగ్రెస్కు గల తేడాలేంటి? టీఆర్ఎస్కి కాంగ్రెస్కి అంటే టీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ, ఇక్కడ ఒకళ్ళు చెప్పినట్టే వినాలి. కాంగ్రెస్ అనేది మీ అందరికీ తెలుసు, అది నేషనల్ పార్టీ, మనకి స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఆ రోజు నుండిగా కాంగ్రెస్లో వాక్ స్వాతంత్రం, ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. కాంగ్రెస్లో అందరికీ కూడా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. అదే కాంగ్రెస్ పార్టీకి ప్లస్, అదే మైనస్. అలానే ఆ రోజుల నుండి ఈ రోజు దాకా అలా కంటిన్యూ అవుతుంది. వేరేజ్ మనం వచ్చేసి టీఆర్ఎస్కి వచ్చేసరికి అది ప్రాంతీయ పార్టీ కాబట్టి ఒకళ్ళ కమాండింగ్ మీద ఒకళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది. దానికి అంత ఫ్రీనెస్ ఉండదు.
ఏ ఇంట్రెస్ట్తో రాజకీయాల్లోకి వచ్చారు? ఫస్ట్ నుండి కూడా రాపర్తి రంగారావు గారు మున్సిపల్ చైర్మన్ అయ్యాక అదొక ఆయనతో పాటు తిరిగి అదొక ఇంట్రెస్ట్, జనాలకి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పుడున్న సుధాకర్ రెడ్డి గారు, మీకు చెప్పినట్టు సుధాకర్ రెడ్డి గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ పదవులు ఇస్తూ ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ ఇలా ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తూ ఇక దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. కాకపోతే మేము ఎప్పుడు కూడా కార్పొరేటర్ అవ్వాలి అనేది అయితే ఆలోచించలేదు. అప్పుడు ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ కాంగ్రెస్ అంటే పిచ్చి ఎప్పటి నుండో తిరుగుతూ ఉన్నాము. కాకపోతే అప్పుడు ఇక మేము అజయ్ గారు పిలిచి టికెట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కార్పొరేటర్ అవ్వాలి, డివిజన్స్ పెరుగుతున్నాయి అని చెప్పి టికెట్ ఇచ్చి నన్ను కార్పొరేటర్ చేయడం జరిగింది. కరోనా టైంలో మీరు ప్రజలకు ఎలాంటి సేవలు చేశారు? వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? మా ఎలక్షన్స్ జరిగిందే కరోనా టైంలో. పోయినసారి మా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగిందే కరోనా లాస్ట్ పీరియడ్లో. అప్పుడే ఓటర్స్ కూడా చాలామంది వచ్చి ఓటేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ జనం సామూహికంగా ఒకసారికి వచ్చేసరికి కరోనా స్ప్రెడ్ అవుతుందేమో అని. అయినా కానీ చాలామంది వచ్చి నాకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళందరి రుణం నేను తీర్చుకోలేంది. ఆ టైంలో కూడా వాళ్ళందరూ బయటికి వచ్చి నన్ను గెలిపించారు కాబట్టి వాళ్ళందరికీ మీ ఛానల్ తరపున, నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పుడు ఒక స్ప్రే మిషన్, మేము సపరేట్గా ఒక స్ప్రే మిషన్ సొంతంగా తీసుకొని ఒక ట్రాక్టర్ హైర్ చేసుకొని ప్రతి ఇంటికి స్ప్రే చేసాం 2 డేస్కి ఒకసారి. ఏది మా డివిజన్ వచ్చేసి బుర్హాన్పురం, మామిళ్ళగూడెం, రాపర్తి నగర్ 1, రాపర్తి నగర్ 2 అంటే రమణగుట్ట దాకా ఉంటుంది. చాలా జియోగ్రఫికల్గా చాలా పెద్ద ఏరియా. దాంట్లో మార్కెట్ వెనకాల వచ్చేసి చెరువు కట్ట మరియు రమణగుట్ట దగ్గర ఎస్సీ కాలనీ, కొద్దిగా బీదవారు ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో వారికి ఆ కరోనా టైంలో మధ్యాహ్నం పూట అన్నపూర్ణ పథకం కింద గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది. వారికి ఆ టైంలో వాళ్ళు వండుకునే పరిస్థితి లేకపోతే పనులకి వెళ్లకుండా ఇళ్లలోనే ఉన్నారు. వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తూ, కరోనా వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ, వాళ్ళకి ఎలాంటి మెడికల్ గైడెన్స్ కావాలో అవన్నీ వారికి ఇస్తూ, ఎవరైనా కరోనా వచ్చి ఇంట్లో చనిపోతే అన్నం శ్రీనివాస్ గారికి ఇన్ఫామ్ చేసి దగ్గరుండి ఆ బాడీస్ని వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరికీ దగ్గరుండి మేము సపోర్ట్ చేసి ఆ బాడీస్ తీసుకెళ్ళటం, ఇలా చేసే క్రమంలో 3 సార్లు నాకు కరోనా ఎఫెక్ట్ అయింది. అయినా కానీ క్వారంటైన్ ఒక 1 వీక్ ఉండి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఎవరికి ఆపద ఉన్నా కానీ అలా వారికి వెళ్ళి సేవ చేస్తూ మెడికల్గా, భోజనపరంగా వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇస్తూ కూడా ఉన్న ఆ క్రిటికల్ పీరియడ్లో అవసరమైనప్పుడు మనం ఉండాలి ప్రజలకి అనే ఉద్దేశంతో ఆ క్రిటికల్ పీరియడ్లో ప్రతి ఒక్కరికి నాకు చేతనైనంత సాయం చేసుకుంటూ వచ్చాను మేడం. ఖమ్మంకు వరదలు వచ్చాయి, అప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో మీరు ఎలాంటి సేవలు చేశారు? అవును మేడం, వరదలు వచ్చినప్పుడు ఖమ్మం, మున్నేరు పరిసర ప్రాంతాలే కాకుండా నా డివిజన్లో వచ్చేసి చెరువు కట్ట ప్రాంతం మొత్తం కూడా నీటమయమైపోయింది. చెరువు కట్ట ప్రాంతం డిఆర్డిఏ, మరి బైపాస్ రోడ్లో రమణగుట్ట మీద నుండి వచ్చే వాటర్ అంతా కూడా హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఆగిపోయేది. ఆ అర్ధరాత్రి 3 గంటలకి నాకు ఆ మార్కెట్ పక్కన చెరువుకట్ట ప్రాంతం నుండి ఫోన్ చేశారు, ఇళ్లలోకి వాటర్ వచ్చాయన్నా మీరు రావాలి అని. ఇమీడియట్గా 3ంటికి నేను అక్కడికి వెళ్ళి జేసీబీలు మేయర్ గారితో మరియు కమిషనర్ గారితో మాట్లాడి జేసీబీలు తెప్పించి కాలువలన్నీ క్లీన్ చేసుకుంటూ వాళ్ళకి పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసి మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేసి ఒక 10-12 గంటలు వారితో ఉండి ఆ వాటర్ అంతా క్లియర్ అయ్యాక రోడ్లన్నీ మున్సిపల్ సిబ్బందితో క్లీన్ చేయించేసి మళ్ళీ వారికి అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చిన 10,000 రూపాయలు కూడా వాళ్ళందరికీ అకౌంట్లలో పడే విధంగా చూసి వారికి వివిధ స్వచ్ఛంద సంస్థలు, అంతేకాకుండా నా సొంతంగా కూడా వారికి కావాల్సిన సరుకులు ఏర్పాటు చేసి, ఎందుకంటే మొత్తం ఇంట్లో ఉన్న బియ్యం అవన్నీ చాలా తడిసిపోయి వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. అప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చాయి, నా సొంతంగా కూడా అందరికీ ఒక 10 కిలోల బియ్యం, వారికి కావాల్సిన కందిపప్పు, గోధుమ పిండి నాకు వల్ల అయింది నేను ఇచ్చా. స్వచ్ఛంద తుమ్మల యోగేందర్ గారి ఆధ్వర్యంలో చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. వారిని కూడా పిలిపించి వారిచ్చే కిట్స్ కూడా అందరికి ఇప్పించి చేసాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రమణగుట్ట నుండి వచ్చే వాటర్ అంతా హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర బాగా ఆగిపోయి, అది కూడా ఒకవైపు వాటిని కూడా జేసీబీలు పెట్టించి ఒక 5-6 గంటలు పోలీస్ వారి సహాయం, మున్సిపల్ సిబ్బంది సహాయంతో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ఎవరు కూడా బండ్ల మీద వెళ్ళే వాళ్ళు దాంట్లో మునిగిపోకుండా దగ్గర నుండి చర్యలు తీసుకుని చేశాము. దానికి ఈరోజు ఒక సొల్యూషన్ దొరికింది. నిన్నగాక మొన్న మున్సిపల్ కమిషనర్ గారు
ఫోన్ చేసి ఆ ఏరియా ఆ డ్రైన్ని పెంచుదాము, అది 3 feet ఉంది, ఇప్పుడు దాన్ని 5 feet చేద్దామని 1.5 కోటి శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ కూడా ఒక 2-3 daysలో స్టార్ట్ అవుతాయి. అది కనుక కంప్లీట్ అవుతే మనకి హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర రానున్న రోజుల్లో అలాంటి సమస్య ఉండదు. ఇంకోటి ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ వెనక నుండి పెద్ద కాలువ వస్తుంది, తర్వాత ఎన్టీఆర్ స్టాచ్యూ కానివ్వండి, మెయిన్ రోడ్ కాలువ వచ్చి రెండు వచ్చి డిఆర్డిఏ ఆఫీస్ కాడ రెండు కలవటం వల్ల కూడా ఆ చెరువు కట్ట ప్రాంతానికి వరద వస్తుంది. దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి రాపర్తి నగర్ సెంటర్ నుండి ఉషాహారి కన్వెన్షనల్ హాల్ నుండి మన రైల్వే బ్రిడ్జ్ కిందకి కూడా డ్రైనేజ్ ప్రపోజ్ చేస్తున్నాం. ఒక 2.5 crores అవుతుంది. అది కూడా దేవుడి దయ వల్ల ఈ టైంలో అయిపోతే రానున్న రోజుల్లో చెరువు కట్ట ప్రాంతం వారికి కూడా వరదల ఎఫెక్ట్ ఉండదు. నాకు సాయశక్తులా అయినంత మటుకి గౌరవనీయులు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు తుమ్మల యుగేందర్ గారు, నిజం చెప్పాలంటే మా మేయర్ గారు అక్క శ్రీమతి నీరజ గారు ఎప్పుడు నేను ఏది అడిగినా కానీ ఎమ్మటే ఆ పని శాంక్షన్ చేయించి నాకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఉన్న 5 సంవత్సరాల్లోనే చాలా మటుకు మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా క్లియర్ చేశాం మేడం. మీరు మీ డివిజన్లో వీధి లైట్లు పెట్టించారు, సీసీ రోడ్లు వేయించారు, డ్రైనేజీలు బాగా చేయించారు, చాలా వరకు ప్రజలకు సహకారం చేశారు. ఇంకా ఏమేం పనులు మిగిలాయి, ఇంకా ఏమేమి చేయబోతున్నారు? అసలు వీధి లైట్లు అనేసరికి మనకి మార్కెట్ వెనకాల పెద్ద రోడ్డు ఉంటుంది, కూరగాయల మార్కెట్ వెనకాల. నిత్యం రాత్రిపూట ఆ వెహికల్స్ మార్కెట్లోకి వచ్చే వెజిటేబుల్ వెహికల్స్ అన్నీ ఆ రోడ్డు మీద నుండే రావాలి. కానీ అక్కడే మామూలుగూడెంలో కరెంట్ ఆఫీస్ ఉండటం చేత రోడ్డుకి 2 వైపులా హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. సో గతం 20-25 సంవత్సరాల నుండి కూడా అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు. నేను దానికి మేయర్ గారిని మరియు మున్సిపల్ సిబ్బంది తీసుకొచ్చి వేయాలి అంటే హై టెన్షన్ వైర్ల కింద స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం కష్టమని చెప్తే దానికి ఎలా చేయాలి అని అధికారులతో మాట్లాడి మార్కెట్ కమిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మార్కెట్ లోపల పోల్స్ వేసి ఆ ఏరియా అంతా ఈరోజు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయించాం. 20-25 సంవత్సరాల నుండి లేకుండా చీకట్లో ఉండే ఆ జనానికి రాత్రిపూట మహిళలు బయటికి రావాలన్నా కానీ ఇబ్బంది పడేవారు. దాన్ని చాలా కష్టపడి అధికారులతో మాట్లాడి అన్నీ చేసి ఈరోజు మొత్తం ఆ బజార్ అంతా స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయించాం. అంతేకాకుండా రమణగుట్ట క్వారీ ప్రాంతంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ, పోల్స్, స్ట్రీట్ లైట్స్ లేవు. ఇప్పుడు మొత్తం 20 పోల్స్, స్ట్రీట్ లైట్స్, వాటర్ లైన్ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు నడుస్తున్నాయి. ఒక 4-5 రోజుల్లో అవి కూడా మొత్తం పనులు కంప్లీట్ అయ్యి ఆ ఏరియాలో కూడా మొత్తం స్ట్రీట్ లైట్స్ వెలుగుతాయి. ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్స్ లేవో నేను ప్రచారంలో తిరిగిన కానుండి అందులో నేను పుట్టి పెరిగింది ఈ ఏరియాలోనే కాబట్టి నాకు కొద్దిగా ఈ ఏరియా మీద అవగాహన ఉండటం చేత ఈరోజు నిద్రలో లేపడిగినా ఇంకా డివిజన్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎన్ని పనులు చేశారు అడిగితే చెప్పగలుగుతా. అలా ఉండబట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను నమ్మి ఏ పనైనా నా దగ్గరకు వస్తున్నారు. ఇక డ్రైన్స్ విషయానికి వస్తే గతంలో గత 10-15 సంవత్సరాల నుండి గతంలో ఉన్న నాయకులు ఎవరో పేర్లు అనవసరం, కానీ అప్పుడు వాళ్ళు కనుక ఎంతో అంత అభివృద్ధి చేస్తే నాకు ఈరోజు ఇంత బర్డెన్ ఉండేది కాదు. ఎందుకంటే రాపర్తి రంగారావు గారు మరియు దోరేపల్లి రవి గారి హయాంలో కట్టిన రాయి కట్టుబడి పాత డ్రైన్సే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే కొత్త డ్రైన్స్ లేవు కాబట్టి డివిజన్ అంతా. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేనుండే ఏరియా రాపర్తి నగర్ హెచ్పి పెట్రోల్ బంక్ వెనకాల అదంతా కొత్తగా ఫామ్ అయిన ఏరియా. అక్కడ అసలు డ్రైన్స్ అనేవి లేవు. నేను వచ్చాక ఫస్ట్ రాపర్తి నగర్ ఎవరైనా ఇల్లు చక్కబెట్టుకొని ఊరు చక్కబెట్టాలంటారు. అందుకని ముందు నా ఏరియాలో ఉన్న డ్రైన్స్ అన్ని కట్టేసి తర్వాత రాపర్తి నగర్ 1కు వచ్చి ఇప్పుడు బురాన్పురం మామిలగూడెంలో ప్రతి ఒక్క బూత్, నా డివిజన్లో 6 బూతులు ఉన్నాయి. 6 బూతుల్లో కూడా నేను స్టార్ట్ అయిన కారణండి ఒక్కొక్క బూత్లో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వస్తున్నాను. చెరువు కట్ట మార్కెట్ వెనకాల అక్కడంతా పాపం పేదవారు నివసిస్తారు, అక్కడ కూడా డ్రైన్స్ లేవు, అక్కడ కూడా డ్రైన్స్ కంప్లీట్ అయినాయి. ఎక్కడ ఏమున్నాయి ఇంపార్టెంట్గా ఏం అవసరం అనేది పెట్టుకొని చేస్తున్నా. చాలామంది రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు, నేను రోడ్ల జోలికి ఇంత మటుకు వెళ్ళే. ఇంపార్టెంట్ రోడ్డు లేని చోటే వేసాం. ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది డ్రైన్స్ ఉంటే దోమలు రావు, దానివల్ల ప్రజలకి వ్యాధులు రావు. కాబట్టి డ్రైన్స్ ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 10 కోట్ల వర్క్స్ చేస్తే దాంట్లో 6-7 కోట్ల వర్క్స్ డ్రైన్స్కే పెట్టాం. 90% డ్రైన్స్ కంప్లీట్ అయినాయి. చిన్న రోడ్లు ఉన్నాయి. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో అన్నీ చేయలేను కాబట్టి నాకు చేతనైనంత మట్టికి అధికారులను ఒప్పించి, మంత్రి గారిని ఒప్పించి, మేయర్ గారిని ఒప్పించి సాధ్యమైనంత మట్టికి నిధులు తీసుకొచ్చి డివిజన్ అయితే అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం. తుమ్మల యుగేందర్ గారితో మీరు సుందరీకరణలో పాల్గొన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? యుగేందర్ గారికి చాలా మంచి విజన్ ఉందండి.
మనం అనుకుంటాం కానీ చాలా విషయాల్లో ఏది రైతులు కానీ ఫార్మింగ్ కానీ లేకపోతే డివిజన్లో ఏ సమస్య అయినా కానీ ఎమ్మటే మనం అన్న ఈ సమస్య ఉంది అనగానే అక్కడ ఎమ్మటే వారికి ఫోన్ చేసి అధికారులకు ఫోన్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అని చెప్తారు. ఒకవేళ అది కాకపోతే అన్న మళ్ళీ ఈ ప్రాబ్లం ఉందని మనం ఒక మెసేజ్ పెట్టగానే దానికి రెస్పాండ్ అవుతాడు. రానున్న రోజుల్లో అలాంటి నాయకుడు ఖమ్మంకి వస్తే చాలా బాగుంటుంది. చాలా మంచి వ్యక్తి అండి యుగేందర్ అన్న. నేనే కాదు ఎవరి పోయినా కానీ అలానే రెస్పాండ్ అవుతారు, అలానే పనిచేస్తారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు, యుగేందర్ గారు క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటే 100 మంది వచ్చి పనులు చేయించుకుంటున్నారు. అలాంటి నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు మనకు ఉండటం చాలా అదృష్టం. రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవిలో ఉంటే ఇంకా చాలామందికి సేవ చేసే భాగ్యం కూడా కలుగుద్దని కోరుకుంటున్నాను. తుమ్మల యుగేందర్ గారు యువ నాయకుడు కదా, మీ యువ నాయకుడితో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మాకు తుమ్మల యుగేందర్ గారు యువ నాయకుడు. అన్న అని మేము ఏ పని అడిగినా చెప్తాడు. చాలా మటుకి అన్న నాకు ఈ డివిజన్లో ఈ కమిషనర్ గారికి లెటర్ పెట్టాను, నిధులు రావట్లేదు అనగానే అవసరమైతే ఎమ్మటే కమిషనర్ గారికి ఫోన్ చేసేవాళ్ళు, లేకపోతే ఇలా కాదు ఇలా చెయ్యండి అని సలహాలు ఇవ్వటం కానీ. ఎందుకంటే కొద్దిగా యూత్ ఉంటారు కాబట్టి మా ప్రాబ్లమ్స్ ఎమ్మంటే అర్థం చేసుకొని దానికి సొల్యూషన్ కూడా చెప్తారు. అంతేకాకుండా ఆయన డాక్టర్ కూడా కాబట్టి హెల్త్ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి అని అందరికీ సలహాలు సూచనలు చేస్తూ అందరినీ దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటున్నారు. అటు తండ్రితోనూ ఇటు కొడుకుతోనూ పనిచేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాల నుండి ఉంది. యుగేందర్ గారితో ఉన్నంత చనువుగా అంత పెద్ద ఆయనతో మనం ఉండలేము. మనకున్న ఏజ్ ఫ్యాక్టర్ కానీ యుగేందర్ గారికి దగ్గరగా ఉంటుంది కాబట్టి యుగేందర్తో చాలా దగ్గర ఉన్నాం. తుమ్మల గారు 40 years ఇండస్ట్రీ. ఖమ్మంలో ఎక్కడ చూసినా ఏ శిలాపలకం మీద చూసినా కానీ ఆయన పేరే ఉంటుంది. ఈరోజు ఖమ్మం బైపాస్ వచ్చిందంటే ఆ రోజు రాపర్తి రంగారావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉండటం, R&B మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండటం, ఈరోజు ఖమ్మంకి బైపాస్ వచ్చింది. కొత్త బస్టాండ్ నిర్మాణానికి కూడా ఆ బైపాస్లో ఆ ప్లేస్ సూచింది తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన పనులు చెప్పుకుంటూ పోతే మనకి ఒక భగవద్గీత ఒక రామాయణం రాయొచ్చు. ఖమ్మం జిల్లాకి అన్ని అభివృద్ధి పనులు తుమ్మల నాగేశ్వరరావు గారు చేశారు. ఇటు మాజీ మంత్రి గారికి తుమ్మల గారికి మధ్య పోటాపోటీగా వార్ నడుస్తుంది కదా, మీ ఉద్దేశం ఏంటి? అది ఇక రాజకీయం అన్నాక ప్రతిపక్షాలు అధికార పక్షానికి మాటల యుద్ధం అనేది నడుస్తూనే ఉంటుంది. ఈ పొలిటికల్ వార్ అనేది ఎప్పుడు ఉన్నా కానీ ప్రతిపక్షాలకి అధికార పక్షాలకి నడుస్తూనే ఉంటాయి. కాకపోతే అంత పెద్ద పెద్ద వాళ్ళ విషయాల్లోకి మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి అంత పెద్ద పెద్ద వాళ్ళతో పోను. కానీ ఏ విషయానికి ఆ విషయం చెప్తే తుమ్మల గారు అనేవారు మాత్రం అభివృద్ధి ప్రదాత. ఖమ్మం జిల్లా అభివృద్ధి మయం కావటానికి తుమ్మల గారు గత 40 సంవత్సరాల నుండి రాజకీయ చరిత్రలో చాలా పనులు చేశారు. ఇప్పుడు కూడా మన ఇల్లందు క్రాస్ రోడ్లో క్లాక్టర్ పెడుతున్నారు. 220 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తెస్తున్నారు. మనకి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మన ఖమ్మానికి దేవాలయాన్ని తీసుకొచ్చారు, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. అలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికి కూడా ఈరోజు మీరు చూడండి ఖమ్మం టౌన్లో ఎక్కడ ఏ డివిజన్కి వెళ్ళినా కానీ డ్రైన్స్ రోడ్స్ ఏదో ఒకటి నడుస్తుంది. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ పని చేయట్లేదు, ఈ ప్రభుత్వం ఏం పని చేయట్లేదు ఉంటుంది. రోడ్ల మీద తిరుగుతుంటే ఎవరినైనా అడగండి, ఏ రోడ్డు పోయినా రోడ్డు కాలువ నడుస్తుంది. మరి చెప్పే వాళ్ళకి ఇవన్నీ కనబడట్లేదా నాకు అర్థం కావట్లే. కానీ ఎవరైనా కానీ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కానీ అభివృద్ధి చేయాలనే చూస్తారు. దాంట్లో తుమ్మల గారు ఎక్కువ ప్రాధాన్యత అభివృద్ధికే ఇస్తారు. ఎందుకంటే మిగతా అంటే 5 రోజులకి అలాంటి వాటికి ఆయన ఎంకరేజ్ చేయడు. పని అంటే మాత్రం ఎమ్మటే పోగానే సైన్ చేసి ఎమ్మటే పని చేయించుకో అని చెప్తారు. అలాంటి నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు. గడిచిన కాలంలో ఏమేం పదవులు చేపట్టారు, ప్రజలకు ఎంత చేరువగా వెళ్ళారు? నేను NSY టౌన్ ప్రెసిడెంట్గా చేశాను మేడం. యూత్ కాంగ్రెస్ టౌన్ సెక్రటరీగా చేశాను. తర్వాత జిల్లా సెక్రటరీగా చేశాను. జిల్లా సెక్రటరీ చేసినప్పుడు చచ్చుపల్లి ఇన్ఛార్జిగా చేశాను. తర్వాత ప్రచార కమిటీలో చేశాను. ఇప్పుడు కార్పొరేటర్గా చేస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ BCCL జిల్లా సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను. అదేవిధంగా మన బురాన్పురం ఆంజనేయ స్వామి దేవాలయంలో గత ఎన్నో సంవత్సరాల నుండి మా కుటుంబమే కళ్యాణం నిర్వహిస్తుంటుంది. ఈరోజు కూడా మేము
ఆ గుడి ఆలయ చైర్మన్గా కూడా పనిచేస్తూ శ్రీరామనవమి కళ్యాణం కానీ ఆ గుడి బాగోగులు కానీ మా కుటుంబ సభ్యులతో పాటు చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. దీనివల్ల ఇంకోటి, ఎవరు ఏ పని అని నా దగ్గరికి వచ్చినా కానీ దగ్గరుండి నేను బండి ఎక్కించుకొని వెళ్ళి పని చేసి పెడతా. ఒక పని కావాలని నా దగ్గరికి వస్తే అది వాళ్ళు మర్చిపోయినా కానీ నేను మర్చిపోను. ఆ పని అయిపోయేదాకా నేను వెంటబడి పని చేపిస్తాను మేడం. దానివల్లనే అందరూ కూడా మళ్ళీ ఈసారి కూడా మీరే రావాలి, మీరు వస్తేనే మాకు మంచిది అని అందరు ప్రజలు కోరుకుంటున్నారు. డివిజన్లో ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఎన్ని చేపట్టారు, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఇంకా ఎన్ని ఉన్నాయి? డివిజన్లో నేను గెలిచిన కానుండి మేడం, అప్పుడున్న ప్రభుత్వంలో బీసీ లోన్లు వస్తే బీసీ లోన్లు ఇప్పించాను. ఇక ప్రతిసారి జనరల్గా నడిచే ఏంటంటే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ ఏది ఉన్నా కానీ నా దగ్గరికి వస్తే నా ఆఫీస్లోనే ప్రింటర్ ఉంటుంది, నా దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి, నేనే ప్రింట్ చేసి వాళ్ళకి జిరాక్స్లు అవన్నీ నా ఆఫీస్లో దించి దగ్గరుండి ఏదైనా అప్లై చేయగానే తీసుకువెళ్ళి అక్కడ సంబంధిత అధికారులకు అప్పచెప్పి మళ్ళీ ఆ చెక్కు రాగానే నేనే స్వయంగా వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి చెక్కులు ఇస్తూ వస్తున్నా. అదే కాకుండా కొంతమందికి డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలి, సదరన్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ల కోసం కూడా వెళ్ళి మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ ఇప్పించి వారికి డిజేబిలిటీ కింద వచ్చే పెన్షన్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వంలో ఆగిపోయిన రేషన్ కార్డులు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంతటా రేషన్ కార్డులు ఇచ్చాను. నా డివిజన్లోనే నేనే ఆల్మోస్ట్ 60-70 మందికి రేషన్ కార్డులు ఇప్పించాను. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ గ్యాసులు వచ్చాయి. ఆ ఫ్రీ గ్యాసులు కూడా ఒక 20-25 కుటుంబాలకి ఫ్రీ గ్యాసులు ఇప్పించాను. ఏదైనా ఒక పథకం ఉంది, అది పేదవారికి అందాలి అనుకుని ఉంటే మాత్రం దగ్గరుండి వాళ్ళకి ఆ లబ్ధిదారులు ఎవరైతే దానికి అర్హులో వాళ్ళకి దగ్గరుండి ఆ పథకాలన్నీ ఇప్పించడం జరుగుతుంది మేడం. రేపు మళ్ళీ కార్పొరేట్ ఎన్నికలు రాబోతున్నాయి. మీ వార్డు ప్రజలను ఉద్దేశించి మీరు ఏం చెప్పబోతున్నారు? ఒకటే అందరికీ మనవి చేసుకునేది ఏంటంటే, మీరు నన్ను గత 5 సంవత్సరాల నుండి చూశారు. నేను ఎలాంటి వాడిని ఏంటి అనేది మీకు తెలుసు. నేను పని చేసేవాడినా కాదా అనేది కూడా మీకు తెలుసు. నేనే పని చేసేవాడిని, నాకే ఓటు వేయండి అని నేను చెప్పకూడదు. మీరు నిర్ణయించుకోవాలి. పని చేసేవాడికి అధికారం ఇవ్వండి. మీకు ఎప్పుడే వెన్నంటే ఉండి మీ పనులు చేసి పెడతారు. ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోండి. మీకు మంచి జరగాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోండి. రానున్న రోజుల్లో ఇంకా డివిజన్ అభివృద్ధి చేయాలి అంటే నాకు సపోర్ట్ చేస్తే నేను 100% మీకు అభివృద్ధి చేస్తాను. టికెట్ ఇవ్వకపోవడం, రిజర్వేషన్స్ అవన్నీ అధికార పార్టీ చూసుకుంటారు, గౌరవ మంత్రివారు తుమ్మల నాగేశ్వరరావు గారు చూసుకుంటారు. నిజంగా మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు నువ్వే ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయిస్తే 100% పోటీ చేస్తానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడైతే ఎలా అయితే మీకు పని చేశానో రానున్న రోజుల్లో దానికన్నా మెరుగు ఉత్సాహంతో మీకు పని చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ మళ్ళీ ఛాన్స్ వస్తే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని తెలియజేస్తున్నాను. చూశారు కదా శరత్ గారితో ఇంటర్వ్యూ. తాను చేసిన పనిని, తన తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలే దేవుళ్ళుగా భావించి వాళ్లకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రజలను అంటిపెట్టుకుని మెలుగుతున్న కార్పొరేటర్ శరత్ ఇంకా మంచి మంచి పదవులు అందుకోవాలని మనం ఆశిద్దాం. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి DNB న్యూస్.